ఈ యొక్క సమయం ఇచ్చిన దైవజనులకి దేవుడికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను ఒక 20 రోజుల క్రితం అయితే నేను ఈ సాక్ష్యాన్ని నేను ఊహించుకుంటున్నాను. నేను ఈ సాక్ష్యం చెప్పగలనా లేదా, నేను సజీవ లెక్కలో ఉండగలనా లేదా అని నేను అనుకుంటా ఉన్నప్పుడు మరి దేవుడు తన అద్భుతమైన కృపచేత నన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచి మరి సంఘం ఎదుట ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. గత 15 రోజుల క్రితం నేను కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నాకు కూడా విపరీతమైన ఫీవర్ 103, 104 ఫీవర్ ఉంది. ఆ పరిస్థితుల్లో ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటున్నా కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ కి నేను తీసుకోలేకపోయాను. అప్పుడు దైవజనులకి మరి ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేసి మరి ప్రార్థనా సహకారము అలాగే మెడికల్ అసిస్టెన్స్ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో కూడా దైవజనులు చెప్పినప్పుడు నేను నా భార్య కూడా ఇద్దరు కూడా పాజిటివ్ వచ్చింది. సిటీ స్కాన్కి వెళ్ళినప్పుడు నేను 25% కోవిడ్తో ఎఫెక్ట్ అయినట్టు, లంగ్స్ ఎఫెక్ట్ అయినట్టు రిపోర్ట్ చూపించింది. మెడికల్ అసిస్టెన్స్ నేను తీసుకుంటా ఉన్నప్పుడు యాక్చువల్గా ఒక డిఫరెంట్ అనుభవం కింద నేను ప్రయాణం చేయడం జరిగింది. అనుభవం నా జీవితంలో నాకు ఎందుకు జరిగిందో ఎంతగానో నేను దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదేదో ఒక థ్రిల్లర్ స్టోరీ కాదండి నేను చెప్పేది, నిజంగా నా జీవితంలో జరిగిన సంఘటన నేను మీకు చెప్తా ఉన్నాను. ఒకరోజు రాత్రి నేను భయంకరమైన ఫీవర్తో నేను పడుకొని ఉన్నాను. చాలా టెంప్ట్ అవుతా ఉన్నాను. చాలా భయంకరమైన కోపం, ఆల్మోస్ట్ బ్రేకప్ అయిపోయాను. నేను ఏం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, నా నోటి నుంచి ఏం మాటలు వస్తున్నాయో కూడా నాకు తెలియదు. కానీ ప్రతిరోజు కూడా నేను ఎంతో కొంతసేపు దేవుడి వాక్యం చదువుకొని ఏదో ఒక సమయంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. మరి చాలామంది నేను క్రిస్టియన్ అసోసియేషన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది అంటూ ఉండేవాళ్ళు, నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి చూసేవాళ్ళు, మీరు ఇమానియల్ గారి మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ప్రార్థనలో కానీ, మీ యొక్క మాటల్లో కానీ, మీ యొక్క నడవడికలో కానీ బ్రదర్ చాలా మార్పు వచ్చింది అని చెప్తా ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను, దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధతను బట్టి, యవ్వన కాలంలో వారిని పిలిచిన విధానాన్ని బట్టి నేను కూడా వారి వాక్యం ద్వారా పట్టబడి ఈ విధంగా నేను ఉన్నానని నేను అక్కడ సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. ఈ విధంగా నేను ఉంటుండగా ఒకరోజు రాత్రి నేను ప్రార్థన చేసుకొని చాలా నీరసంగా ఉండి నేను పడుకున్నాను. నా బెడ్రూమ్లో నేను పడుకున్నాను. నా భార్య బయట తను పడుకొని ఉంది. ఒక వ్యక్తి, సంబడి హ్యాస్ స్లెప్ట్ బిహైండ్ మీ, నా పక్కన ఒక వ్యక్తి పడుకొని ఉన్నారు. నేను అనుకున్నాను నా భార్య ఏమో అని నేను అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆ వ్యక్తికి కళ్ళు లేవు, మరి 3 చేతులు ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల్లో నన్ను 3 చేతులతో నన్ను పట్టుకొని ఎంతగానో నా నోరు నొక్కేసి, మీ అందరికి కూడా ఆశ్చర్యం కలగచ్చు ఏంటి ఇట్లా చెప్తున్నారని, గొంతు నొక్కేస్తూ ఉంది, నోరు రావట్లేదు, ఏ మాట మాట్లాడినా కానీ నేను బయటకు ఉచ్చరించలేకపోతా ఉన్నాను. నేను మా భార్యను పిలుస్తూ ఉన్నాను, తను బయట పడుకొని ఉంది. బాను నేను పిలుస్తున్నప్పటికీ కూడా నా నోట్లోంచి మాట రావట్లా. నేను తన వైపు ఎవరాన్ని నేను చూస్తున్నా, నన్ను చూడొద్దని షీ వాజ్ టాకింగ్ టు మీ. చాలా భయపడ్డాను. చాలా పెద్దగా అరుస్తున్నప్పటికీ నా నోట్లోంచి మాట రాలా. చివరికి యేసు రక్తమే జయం అనగానే భయంకరమైన గాలి నా మీదది నన్ను విడిచి వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. మరి ఆ యొక్క సాక్ష్యాన్ని నేను చాలా భయపడి నా భార్యకి లేపి చెప్పినప్పుడు తను మరలా ప్రార్థన చేసింది. మరలా నేను నా బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్నప్పుడు నా బెడ్ చుట్టూ కూడా ఒక భయంకరమైన ఇనప కంచె సౌండ్ వస్తూ ఉంది. ఆ యొక్క మాటలు నాకు వినపడతా ఉన్నాయి. ఎవడు వేశాడు ఈ కంచె, తీ అని భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉన్నాయి. నేను అప్పుడు అనుకున్నాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎంతో కొంత అల్ప విశ్వాసం నాలో ఉండేది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను రక్షించుకున్నాడు కదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని ఒక చిన్న అల్ప విశ్వాసం నాలో ఉండేది. ఆ యొక్క పరిస్థితుల్లో, చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయాను. విపరీతమైన సౌండ్స్. ఆ రోజు రాత్రి మరలా లేచినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్ నా బాడీలోంచి వాటర్ డ్రైన్ అవుట్ అయిపోయింది. నా బాడీ అంతా డీహైడ్రేషన్. మరి నేను చూస్తే టెంపరేచర్ చూస్తే 104, 103. నేను అనుకున్నాను ఇంకా నేను బ్రతకనని. కానీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మరి ఆ సాక్ష్యాన్ని నేను మరి నా దైవజనుడైన, నా ఆత్మీయ తండ్రి అయిన, నా సహోదరుడైన ఇమానియల్ గారికి నేను చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేసి, మరి ఆయనే పరిస్థితిలో ఉన్నారు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. మరి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన కూడా నా గురించి ప్రతి పూట కూడా నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయటం, నన్ను బలపరచడం. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో నాకు ఒక వాక్యం కనబడతా ఉంది, దేవుడికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి అని. ఎప్పుడైతే ఆ మాట నాకు కనబడతా ఉందో, మరి దేవుడి వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మరుసటి రోజు అపవాది ఎన్నో ద్వారాలు తెరిచింది. ఈ హాస్పిటల్కి వెళ్ళు అని. నేను అప్పుడే మనం అపవాది తంత్రంలో ఎరిగిన వారమై ఉన్నామని దేవుని లేఖనం సెలవిస్తుంది. నేను ఒకటే నిర్ణయించుకున్నా, నా సేవకుడు ఏదైతే చెప్పాడో ఆ రూట్లోనే వెళ్ళాలి, ఏదేమైనా ఎంత ఖర్చైనా పర్లేదని. నేను దేవుడు మరి దైవజనుల ద్వారా చెప్పిన ఆ మార్గంలో వెళ్ళినప్పుడు
మరి అద్భుతమైన ట్రీట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది. మరి 3 రోజుల్లోనే నేను మరలా స్వస్థత పొందుకోగలిగాను. మరి దేవుడు ఎంత గొప్ప విడుదల ఇచ్చాడంటే, ఎందుకంటే నా నాలెడ్జ్లో కూడా, నేను పనిచేస్తున్న నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా 2 చనిపోయారు ఆ కోవిడ్ వల్ల. చాలా భయంకరమైన భయంలోకి నేను వెళ్ళిపోయాను. కానీ దేవుడి వాక్యం నన్ను బలపరుస్తూ, దైవజనులు ప్రత్యేకంగా మరి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పటికీ, ఆయన బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి నా గురించి ప్రార్థన చేసి, నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక గొప్ప దైవజనుడు ఒక విశ్వాసి గురించి, ఒక ఆర్డినరీ విశ్వాసి గురించి ఎంతగా భారం కలిగి ఉంటాడా అని నేను నా భార్య ఎంతగానో స్తుతించాం. నేనేమనుకున్నానంటే, నేను ఒక మాట చెప్పాను నా భార్యకి, ఒకవేళ నేను చనిపోయినా కానీ నువ్వు క్రైస్ట్ టెంపుల్ని, ప్రభుని నువ్వు విడిచిపెట్టద్దని నేను నా భార్యకు ఒక మాట చెప్పడం జరిగింది. ఈ సమయంలో మరి ఎంత బలం నేను పొందుకున్నానంటే, అయ్యగారితో రోజు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఎంతగానో విడుదల. అలాగే సంఘం ప్రార్థన, నిజంగా సంఘం అత్యాసక్తితో నా గురించి ప్రార్థన చేసిందని నాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఈ రోజు కూడా నాకు ఫోన్ చేసి నన్ను బలపరిచి, ఈరోజు సంఘ ప్రార్థన నన్ను మరణంలోంచి జీవంలోకి నడిపించింది. హల్లెలూయా. దేవుడి వాక్యం వింటా ఉన్నప్పుడు ఒక్కోసారి మనం అనుకుంటాం ఇవన్నీ జరుగుతాయా మన జీవితంలో అని. కానీ దేవుడు నన్ను సజీవ సాక్షిగా ఈ ప్రాంతంలో నన్ను ఉంచాడు. ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను త్వరగా చెప్పి నా సాక్ష్యాన్ని నేను ముగిస్తాను. నిసిపాల్ గారు, నిజంగా తన భర్త భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఉండగా కూడా ప్రతిరోజు కూడా ఆ సిస్టర్ ఫోన్ చేసి, నేను ఇప్పటిదాకా ఒక పాటలు పాడే గాయనిగానే నేను తను చూశాను, కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, తను ఎప్పుడు కూడా ఒక ఎస్తేర్ గురించి చెప్తా ఉంటాను. షీ ఈజ్ అ మోడర్న్ ఎస్తేర్. హల్లెలూయా. నిజంగా దేవుడు గొప్ప దైవజనుల్ని మనకిచ్చాడు. ఈరోజు మనందరం కూడా ఈరోజు వాక్యం ద్వారా నేను పట్టబడానంటే, ఏమండి నేను ఒక మాట చెప్తాను, నా నోటికి బూతులు తప్ప ఏం రావండి, కానీ దేవుడు ఈ సంఘానికి నడిపించి, ఒక దర్శనం ద్వారా నా భార్యకి ఈ సంఘానికి నడిపించి, ఈరోజు దీనిలోని అద్భుతమైన మర్మాలు నేను తెలుసుకోగలిగాను. దీనిలో చదువుతా ఉన్నప్పుడు దీనిలోకి ఎన్నో విషయాలు నేను తెలుసుకొని, నిజంగా ఏ తప్పు చేయాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని ఒక గొప్ప నిర్దిష్టమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నాను. ఈరోజు ఈ శ్రమ నా జీవితంలో వచ్చింది. నాకు తెలుసు ఎందు నిమిత్తం ఈ శ్రమ వచ్చిందో, ఈ శ్రమ ద్వారా దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో కూడా నాకు తెలుసు. అందు నిమిత్తము ఈ సంఘంలో దేవుడు నన్ను ఒక మంచి పాత్రగా నన్ను వాడుకోవాలని, దైవజనుల ఇన్స్ట్రక్షన్స్ నేను పాటిస్తూ ముందుకు వెళ్ళాలని, మరొకసారి ఈ సంఘాన్ని బట్టి దైవజనులు నిజంగా క్రీస్తు సువాసనై ఉన్నారు. దే ఆర్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్.